భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహానుభావ, విచిత్రం తమ లీల. ఏ పాపి తమను శత్రువుగా భావిస్తున్నాడో అతడిపై ఇంతటి కరుణ. అతడు ఎటు చూసినా తమ రూపాన్నే దర్శిస్తున్నాడు. ఎవరైతే నిరంతరం తమను మనసును బంధించుకోగలుగుతారో వారికి తమ యొక్క దర్శన భాగ్యం అవశ్యం లభిస్తుంది. అవును, అవశ్యం నారద. ఎవరైతే నిరంతరం ధ్యానిస్తారో మా దర్శనం వారికి కలుగుతుంది. ఇది కర్మ విధానం. అయితే మరి ఒక భక్తునికి పాపికి గల అంతరం ఏమిటి స్వామి? నారద, నీవు అమాయకుడువు కావు. ఆ అంతరం తెలియకుండుటకు ఏమైనా అడిగితివి కనుక వివరించెదను. నిరంతరం మమ్ము ధ్యానించేవారు తప్పక మమ్ము దర్శించగలరు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఇక్కడొక చిన్న భేదం ఉంది. ఎవరు ఏ భావంతో మమ్ము ధ్యానిస్తారో వారికి ఆ రూపంలో మేము లభ్యమవుతాం. భక్తులు మమ్ము స్వామిగా, సఖునిగా, ఇంకొందరు ప్రియునిగా భావించి ధ్యానిస్తారు. కాబట్టి వారికి ఆ రూపంలో మా దర్శన భాగ్యం కలిగి సుఖం, ఆనందం మరియు ప్రేమరస ప్రాప్తి కలుగుతుంది. ప్రస్తుతం కంసుడు మమ్ము శత్రుభావంతో చూస్తున్నాడు. అందువల్ల అతనికి మేము శత్రు రూపంతోనే దర్శనమిస్తాం. నారద, మా రూపం సర్వలోకాలకు ఒక్కటే. ఏ రూపాన్ని చూసి దేవతలు, భక్తజనులు ఆనందంతో పరవశిస్తున్నారు, అదే రూపాన్ని చూసి కంసుడు భయవిహ్వలుడై కంపించిపోతున్నాడు. ఎందుకంటే ఆ రూపంలో అతను భగవంతుణ్ణి కాదు, శత్రువును చూస్తున్నాడు. ఈ భావన వల్లనే మా దర్శన భాగ్యం లభించిన మనశ్శాంతి లేక ఎంతో వేదనకు గురవుతున్నాడు. కంసునికి జీవితం కడుకంటకప్రాయమైంది. నారద, ఎవరు నిరంతరం మమ్ము ధ్యానిస్తూ ఉంటారో వారికి తప్పక మా దర్శన భాగ్యం కలుగుతుంది. ఫలితం మాత్రం ఎవరికైనా వారి భావనానుసారాన్ని బట్టే లభిస్తుంది. మా ఈ వాక్కులను మరువకు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్తదైం భజామ్యహం. कृष्णपक्षान अष्टमी तिथिनी भाद्रपदमासमंदु
చంద్రవంశీ రోహిణి నక్షత్రం అతి శుభదినము బుధవారం అతి శుభదినము బుధవారం వృషభ లగ్నమందు చంద్రుడు లగ్న రాశి దివ్యమైనది జపతపాల శుభఫలమై ఉదయించెను శ్రీనాథుడు ఉదయించెను శ్రీనాథుడు హే మాత, తమ పుత్రుడి రూపంలో మే ఉద్భవించే సమయం ఆసన్నమైంది. 3 జన్మల క్రితం మేము తమకు పుత్రునిగా జన్మిస్తామని వరమిచ్చియున్నాము. ముందుగా తమకు ఆ జన్మ యొక్క వివరాలను జ్ఞప్తికి తెస్తాము. హే దేవి, స్వయం భూమన్వంతరంలో వసుదేవులు సాక్షాత్తు ప్రజాపతి సుతపులు. తమరు వారి పత్ని వృష్ణీదేవి. ఆ జన్మలో తమరిద్దరూ 12,000 వత్సరములు మా చతుర్భుజ దర్శన ప్రాప్తి కొరకు ఘోర తపస్సు చేశారు. హే మాత, మా యొక్క చతుర్భుజ రూపము కడు దుర్లభమైంది. అయినప్పటికీ తమ యొక్క ఘోర తపస్సుకు ప్రసన్నత చెంది మేము తమకు చతుర్భుజ రూప దర్శనం కలుగు చేశాం. హే ప్రజాపతి సుతప, హే వృష్ణీదేవి, మా యొక్క ఏ దర్శన భాగ్యం కొరకు తమరు దేవతలు కలిసి 12,000 వత్సరముల పాటు ఘోర తపస్సు చేశారు. అందులకు మేము అతి ప్రసన్నులమయ్యాం. హే దేవి, మా దర్శన భాగ్యం ఎప్పుడూ నిష్ఫలం కాజాలదు.
కావున ఏదైనా వరాన్నడుగు, అనుగ్రహించెదను. హే జగదీశ్వర, తమరు మా కొరకే ప్రసన్నులైతే మాకో వరాన్ని అనుగ్రహించండి. తమరు మాకు పుత్రులుగా జన్మించాలి. తథాస్తు తథాస్తు తథాస్తు. మేము వరమిచ్చామే కాని తమకు వరమిచ్చిన తదుపరి ఆలోచించి చూస్తే ఈ సకల చరాచర సృష్టిలోనూ మాకు సమానులు వేరొకరు కానరాలేదు. ఏకోహం ద్వితీయో నాస్తి. స్వయంగా మేము తమ ఒడిలో బిడ్డగా ఎంతో పరవశం చెందాం. వరమిచ్చే సమయంలో మా నోటి ద్వారా 3 సార్లు తథాస్తు అని వెలువడింది. అందువల్ల 3 జన్మల వరకు తమకు పుత్రుడిగా జన్మించాలని మేము నిశ్చయించుకున్నాం. మొదటి జన్మలో మేము వృష్ణి గర్భమునందు తమ పుత్రునిగా జన్మించాం. మరల 2వ జన్మలో తమరు దేవమాత అదితి మరియు పితాశ్రీ మహర్షి కశ్యపులు. రెండవ జన్మలో మేము తమకు పుత్రునిగా ఉదయించినప్పుడు మా పేరు ఉపేంద్రుడు. శరీరము చిన్నదైన కారణంగా మమ్మందరూ వామనుడని పిలిచేవారు. వామన రూపంలోనే మేము బలిచక్రవర్తిని ఉద్ధరింపజేశాం. మూడవదైన ఈ జన్మలో పరిపూర్ణ పరమాత్ముడనైనటువంటి తమ పుత్రుడి రూపాన జన్మించి మా వరాన్ని సఫలం చేస్తాం. ఈ సమయంలో మా రూపాల గురించి ఎందుకు వివరిస్తున్నామంటే తమకు మా పూర్వజన్మ అవతారాలు స్మరణకు రావాలని. ఇలా చేయకుంటే కేవలం మనుష్య శరీరంతో తమరు మేము దాల్చిన అవతారాల్ని గుర్తుపట్టలేరు. దీనితో పాటు మాత, మేము తమకు ముక్తి మార్గాన్ని ప్రవచిస్తాం. ఇదే మేము తమకు పుత్రుని రూపాన అందించగల పరిపూర్ణ ప్రయోజనం. పుత్ర వ్యామోహాన్ని త్యాగం చేసి మా యొక్క అసలు స్వరూపాన్ని భావన చెయ్యండి. అందువల్ల తమకు ఈ జన్మలోనే మోక్షప్రాప్తి కలుగుతుంది. జగదీశ్వర, తమకు మాపై అనుగ్రహం కలిగిన తర్వాత కూడా మేము ముక్తిని కోరుకోవాలా దేవా? వద్దు ప్రభు, నాకు ముక్తి అవసరం లేదు. నేను తమ తల్లిననే అనుబంధపు అవినాభావ బంధం కావాలి. వాత్సల్యం, మాతృత్వం పాశాలతో తమలో బందీనై ఉండడమే నా కోరిక. మళ్ళీ నన్ను జన్మ జన్మాంతరాల చక్రంలో పడేలా చేయకండి. హే సకల సృష్టికర్త,
మహానుభావ, ఈ చతుర్భుజ రూపాన్ని మా ముందు నుంచి తొలగించి ఒక మానవ బాలకుడి రూపంలో నా ముందుకు రండి. ఆ బాలుణ్ణి నేను లాలిస్తాను, పాలిస్తాను. వాడల్లరి చేసినా, నవ్వించినా అందులోనే ఆనందం పొందుతాను. వాడి మీద కోప్పడతాను, నవ్వుకుంటాను. ముద్దాడి ఓలలాడి వాడి మీద వాత్సల్యాన్ని చూపిస్తాను. ఈ నిరంతరమైన ముక్తి, జ్ఞానం, భక్తి, ఆరాధన, ఆధ్యాత్మిక వంటి కథలు వాటన్నిటినీ మర్చిపోగలను. నేను కోరుకునే మాతృత్వం మిగిలితే చాలు. నా హృదయాంతరంలో ఉన్న జ్ఞాన, యోగ, వైరాగ్య, భక్తి వంటి అనేక అవ్యక్త పదార్థాల నుంచి నాకు ముక్తిని కలిగించండి. నన్ను కరుణించండి. నా అంతరంగాన్ని ఆదికేశవ నిలయంగా మార్చి మమతారసాన్ని నింపు ప్రభు, మమతారసాన్ని. నాకు కేవలం మానవపుత్ర సంబంధాన్నే గుర్తుండేలా చేయి. మిగిలిన ఏ జ్ఞానమైనా నా నుంచి దూరం చేయి ప్రభు, దూరం చేయి. తథాస్తు. హే మాత, మేము గోకులంలో మా లీలలు సమాప్తి చేసుకొని మధురకు వచ్చాక తమ యొక్క మనోవాంఛిత మాతృత్వానికి సంపూర్ణ ఆనందాన్ని ప్రసాదిస్తాం. దేవీమాత, నేను వెళ్లేదెలా? కరచరణాలకు సంకెళ్ళున్నాయి. కంసుడి భటులు నలువైపులా కాపలా ఉన్నారు. నువ్వు స్వతంత్రుడు అయిపోయావు. నీకు ఎటువంటి బంధనాలు ఉండబోవు. నీ పుత్రుణ్ణి తీసుకొని శీఘ్రమే ఇక్కడ నుంచి వెళ్ళిపో. అక్కడ గోకులంలో నందుని ఇంట యశోద పక్కలో ఈ బాలుణ్ణి ఉంచు. అక్కడ యశోదకి ఇప్పుడే ఓ బాలిక జన్మించినది. ఆ బాలికను తీసుకొని ఇక్కడికి రా. ఆదుకొనగా ఆదిశేషుడు తరలి వచ్చేనే. ఒక ఛత్రమై ఆ ప్రభువుకే తను తోడు నిలిచే. ఒక ఛత్రమై ఆ ప్రభువుకే తను తోడు. నందయశోదలు నిదురించినారే.
నా మాయ వల్ల మీ ఇద్దరికీ గతం గుర్తుకు రాదు. ఏమిటి? ఏమైంది? వెళ్ళు. బాలికి జన్మించిందన్న వార్త వెంటనే అందించు. ఏమిటి? అలాగా? అవును. ఏమన్నావు నువ్వు? బాలిక? అవును మహారాజా, అలాగే జరిగింది. అసత్యం, అసత్యం. తప్పక ఎవరో మనల్ని మోసం చేసి ఉంటారు. ఇక నేను ఎవరిని ప్రాణాలతో వదలను, ఎవరిని వదలను. ఈసారి బాలిక ఎలా జన్మించింది? ఇది అసత్యం. ఆకాశవాణి ఎన్నడూ అసత్యం వచించదు. అష్టమ గర్భం గురించి తను వచించింది. మరి మరి ఈ అష్టమ గర్భంలో బాలిక ఎలా జన్మించింది? ఎలా జన్మించింది? తప్పక బాలుడే జన్మించి ఉంటాడు. వాణ్ణి ఎక్కడ దాచావు చెప్పు. వాణ్ణి ఎక్కడ దాచావు చెప్పు. చెప్పు. ఇవ్వు, ఇవ్వు, ఆ బిడ్డ నీవు మాకివ్వు. లేదు లేదు అగ్రజ, ఈ పసికందుని కనికరించు, చంపివేయకు. మా ఆరుగురు పుత్రులని హతమార్చావుగా, ఇప్పుడు ఆడపిల్లనైనా నా దగ్గర ఉండని. మేము అడుగుతున్నాం. నా మాట వినండి, ఇదో కాపలా. తమని ఏం చేయగలదు చెప్పండి, వదిలేయండి. వదులు, మేము అడుగుతున్నాం. వదులు, వదులుతావా లేదా? అగ్రజ, వద్దు అగ్రజ. ఇది మా శత్రువు, వదులు. నీ కాళ్ళు పట్టుకుంటాను అగ్రజ. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, దాన్ని వదిలే. నా భయం నీ గురించి కాదు, నీ సంతానం వల్ల. ఇది నీ అష్టమ సంతానం, నా మృత్యువుకు హేతు. కాదగ్రజ, నీ పుత్రుడికి భార్య కాబోయే అర్హత కలది ఈ అమాయకురాల్ని. వదిలే అగ్రజ, నిన్ను తండ్రి కంటే ఎక్కువగా సేవిస్తుంది. కాదు, ఇదే విష్ణువు. అతనే ఇన్ని చిత్రాలు చేస్తున్నాడు. ఇది విష్ణు ఎలా అవుతుంది? అమ్మాయి కదా. ఎందుకు కాదు? ఇదంతా అతను చేసే చిత్రమే. ఒకవేళ స్త్రీ రూపంలో రావచ్చు కదా. మేము ఈ మాయాజాలంలో చిక్కేవాళ్ళం కాదు. మేము ఈ మాయాజాలాల్లో చిక్కేవాళ్ళం కాదు. అగ్రజ, అగ్రజ, అగ్రజ. మూర్ఖుడా, నన్ను చంపడం వల్ల నీకేం ప్రయోజనం లేదు. నిన్ను చంపడానికి మరో వ్యక్తి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రి మీదే జన్మించి ఉన్నాడు. అతడే నిన్ను సంహరిస్తాడు. ఓ మందబుద్ధి, నువ్వు వ్యర్థంగా ఏ పాపం ఎరుగని దేవకికి కష్టం కలిగించకు. నువ్వు నిర్దోషుల్ని, దీనుల్ని హత్యగావించడం మానుకో. యశోదా, 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 లే యశోదా, నీకు మగబిడ్డ పుట్టాడు, అది తెలియలేదా? నందరాజా, లేవండి, మీకు అబ్బాయి పుట్టాడు చూడండి. ఎలా ఉన్నావు యశోదా? బిడ్డ పుట్టడం నీకు తెలియదా?
ఈ బాలుని గురించే నేను స్వప్నం కంటున్నాను. స్వప్నమా? ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావు యశోద, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావు. స్వప్నం చూస్తూనే పిల్లవాడికి జన్మనిచ్చావా? అయ్యో, పిల్లవాడు దుస్తులు లేకుండా ఉన్నాడే. నందరాజా, వెళ్ళి వెచ్చని దుస్తులు తీసుకురండి. తీసుకొస్తాను. చూడండి, ముందు తమరు ఊళ్ళోకి వెళ్ళి మంత్రసాన్ని పిలుచుకురండి. ఇప్పుడే వస్తాను. వెళ్ళండి త్వరగా. యశోద, నేను వెళ్ళి పిల్లవాడికి దుస్తులు తెస్తాను. ఆ ప్రభు పద పద్మాలకే బలరాముడు ప్రణమిల్లేనే. కంస మహారాజుల వారి ఆజ్ఞ ప్రకారం తమరిద్దరూ బందికానా నుండి విడుదల కాబోతున్నారు. ఇప్పుడు తామిద్దరూ స్వేచ్ఛానుసారం ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్ళవచ్చు. ఆకాశవాణి కారణంగా తమకు అష్టమ సంతానం కలిగే వరకు మీ ఇద్దరినీ కారాగారంలో ఉంచవలసి వచ్చింది. ఇక అష్టమ సంతాన ప్రసవం అయిపోయిందిగా, అందుకు మా న్యాయశీలురైన మహారాజు మాట ప్రకారం ఇక తమను కారాగారంలో ఉంచడం సముచితం కాదు. మా మహారాజులు ఎంత దయాశీలురంటే తమను మహల్ వరకు తీసుకువెళ్ళడానికి ఒక రథాన్ని పంపించారు. కారాగార గృహద్వారం వద్ద వేచి ఉంది. తమకు కావాలంటే వినియోగించుకోవచ్చు. వారిచ్చే ఆజ్ఞలన్నీ అలాగే ఉంటాయి. వారు రథాన్నిచ్చి మా ఎడల చూపించిన దయ కరుణలకు మేం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రస్తుతం మాకు ఆ ఆవశ్యకత లేదు. మేం పాదచారులుగానే మా గృహం వరకు వెళ్ళగలం. రాదేవకి, ఓ స్థాన దేవత, ఎన్నేళ్ళు నీ ఛాయలో తలదాచుకొని మేం కాలం గడిపాం. అందుకోసం మా నమస్సులు స్వీకరించు. అలాగే ఎందరో అదృశ్య దేవతలు, అందరికీ మా వందనాలు. భగవంతుడు తమకు శుభములు అందించుగాక. రాజ సాంప్రదాయాన్ని అనుసరించి ఎక్కడి నుంచైనా వెళుతుంటే సేవకులకి పారితోషకం ఇవ్వాలి. మా దగ్గర మీకివ్వడానికి పారితోషకం ఏమీ లేదు. రిక్త హస్తాలతో ఉన్నాం. కేవలం ఆశీర్వాదాలే ఇవ్వగలం. భగవంతుడు మీకు శుభములు కలుగజేయగాక, సద్బుద్ధిని ప్రసాదిస్తాడు.